చెరువులోని నీరు ఎప్పటికీ ప్రవహించదు, ఒక స్థానంలోనే ఉంటుంది. దానివల్ల కొన్ని రోజుల్లో ఇది ఎండిపోతుంది. కానీ ఆ తర్వాత కూడా మనం దీనిని విడిచిపెట్టాం. మళ్ళీ మనం దీనిని అడుగుతాం. కేవలం తను మనకి గడిచిన సమయంలో మన దాహం తీర్చింది అని మాత్రమే కాదు, ఇందుకోసం కూడా మనం అడుగుతాం. ఒకవేళ భవిష్యత్తులో మనం దాహం తీర్చకపోయినా కానీ అవసరం పడినప్పుడు మంటను ఖచ్చితంగా ఆపగలదు. ఇక ఇదే విధంగా ఉంటాయి మన సంబంధాలు కూడా. ఏ సంబంధాలనైతే సంవత్సరాల పాటు కష్టపడి ఏర్పరచుకుంటామో, ఏవైతే సమయం వచ్చినప్పుడు సహాయానికి సిద్ధంగా ఉంటాయి ఏదో ఒక రూపంలో. అందుకే గౌరవించటం నేర్చుకోండి. ఈ సంబంధాలను నేర్చుకోండి, ఈ సంబంధాలను కాపాడుకోవటం. మాటి మాటికి ఈ సంబంధాలని విడవటాన్ని మర్చిపోండి మీరు.